ఇప్పుడు విద్యుత్ గుప్పెట్లో చిక్కుకుంది. ఒక్క నిమిషం కరెంటు పోతే ఉక్కిరి బిక్కిరి అవుతుంటాం. ఇంట్లో వంట వండే రైస్ కుక్కర్ల నుండి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వరకు ఇలా ప్రతి ఒక్కటి కరెంట్ ఆధారంగా పనిచేసే వస్తువులే ఇప్పుడు ఉన్నాయి. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగింది. నెల పూర్తయ్యేసరికి అందరికీ కరెంటు బిల్లు టెన్షన్ పట్టుకుంటుంది. ఈసారి బిల్లు ఎంత వస్తుందనే గుబులు చాలామందిలో ఉంటుంది. అయితే బిల్లు గురించి టెన్షన్ పడకుండా ఇంట్లోని కరెంటుతో డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. ఇది మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఏందో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో వాడే కరెంటును ప్రభుత్వానికి అమ్మి డబ్బులు సంపాదించే అవకాశం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుకోసం ఓ క్రేజీ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది. గత లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కింద అమల్లోకి వచ్చిన ఈ స్కీమ్ పేరు పిఎం సూర్యఘర్ యోజన. దీని కింద సోలార్ ప్యానెల్స్, రూఫ్స్ ఇన్స్టాలేషన్ కోసం సబ్సిడీ ఇస్తుంది కేంద్రం. ఈ స్కీమ్ కింద సోలార్ ప్యానెల్స్ను తమ ఇళ్ల మీద అమర్చుకున్న వారికి ప్రతి నెల 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తుంది సర్కార్. అయితే ఈ కరెంట్ను కేవలం ఇంటికే వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వినియోగం పోను మిగిలిన విద్యుత్తును తిరిగి ప్రభుత్వానికే అమ్మేసి డబ్బులు కూడా సంపాదించవచ్చు. అది ఎలా అంటే ప్రతి నెల మీ ఇంట్లో ఎంత కరెంటు వాడుతున్నారనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి సోలార్ ప్యానెల్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు 150 యూనిట్ల వరకు కరెంటు వాడుతున్నట్లయితే 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ను అమర్చుకోవాలి. ఒకవేళ 200 నుంచి 250 యూనిట్ల వరకు కరెంటు వినియోగిస్తున్నట్లయితే 2 కిలోవాట్స్ ప్యానెల్ అమర్చుకోవాలి. 300 యూనిట్లు లేదా అంతకు మించి ఉంటే 3 కిలోవాట్స్ ప్యానెల్ అమర్చాలి. అయితే ప్యానెల్ ధరను బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది. ఎలా అమ్మాలో ఇప్పుడు తెలుసుకుందాం. 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తే మీ ప్యానెల్లో ఇంకా 50 యూనిట్ల కరెంటు మిగిలిపోయినట్లే. మీ వాడకం పోను మిగిలిన ఈ కరెంట్ను ప్రభుత్వానికి అమ్మేయచ్చు. ఏడాది మొత్తం మీ ఇంటి వాడకం పోను సోలార్ ప్యానెల్లో మిగిలిపోయిన విద్యుత్తును ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని యూనిట్లు అమ్మారో అంత డబ్బును నేరుగా మీ అకౌంట్లోకి వేసేస్తుంది. పిఎం సూర్యఘర్ యోజన ద్వారా ఏడాదికి 15,000 నుంచి 18,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరి ఈ స్కీమ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.